హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. సో, మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! ఈ రోజుటి మన వీడియో వచ్చి బెస్ట్ స్ట్రీట్ షాపింగ్ ఇన్ వైజాగ్ అయితే నేను చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చూడండి. ఓకేనా? అండ్ వీడియో అంతా చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే గనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే. ఫస్ట్ షాప్ అయితే ఫ్లవర్ వాష్ షాప్ అండి. ఈ స్ట్రీట్ షాపింగ్ వైజాగ్‌లో ఎక్కడ ఏంటి అడ్రెస్ అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. ఓకేనా? సో, ఫస్ట్ షాప్స్ ఏమున్నాయి, ఏమేం ప్రొడక్ట్స్ అయితే మనకిక్కడ దొరుకుతున్నాయి అన్నది ఫస్ట్ అయితే చూసేయండి. ఇది ఫ్లవర్ వాజ్ షాప్ అనమాట. మనం హోమ్ డెకర్‌కి యూజ్ చేస్తాం కదా ఇంట్లో. సో, ఫ్లవర్ వాజ్ అని, ఫ్లవర్స్ అని, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి. హ్యాంగింగ్స్ అవన్నీ కూడాను. సో, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కలెక్షన్ అయితే మాత్రం. రోడ్డు పక్కన అమ్ముతున్నారు కదా! ఫుట్‌పాత్‌లో అమ్ముతున్నారు కదా! అని చెప్పేసి ప్రొడక్ట్ అయితే అలాగుండదండి. మీరు షాప్‌లో కొనుక్కునే కంటే ఇంకా బెటర్ క్వాలిటీ దొరుకుతుందనే చెప్పగలను. నేనైతే పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను. డైరెక్ట్‌గా వెళ్ళాను, ఎక్స్‌ప్లోర్ చేశాను కాబట్టి ఐ కెన్ గివ్ యూ దట్ 100% చెప్పగలను. క్వాలిటీ అయితే బావుంది. సో, ప్రైస్ విషయానికొస్తే వాళ్ళు కొంచెం ఎక్కువగానే చెప్తారు. మనం బార్గెన్ చేస్తే మాత్రం బెస్ట్ ప్రైస్‌కయితే మనం తీసుకోవచ్చనమాట. ఫ్లవర్ వాష్ షాప్ అయితే చూసారు కదా! ఇప్పుడు పక్కనే బెల్ట్ షాప్ అనమాట నెక్స్ట్. సో, ఈ బెల్ట్స్ కూడా ఫుట్‌పాత్ ఐటెమ్‌లాగా అసలు ఉండనే ఉండదు. మనం షాప్‌లో కొనుక్కున్నట్టే ఇంచుమించు ఉంటుందనమాట. సో, అన్ని జెంట్స్‌కి, లేడీస్‌కి కావాల్సిన బెల్ట్స్ అయితే ఇక్కడ మనకి షాప్‌లోని దొరుకుతాయి. సో, మీకు బెల్ట్స్ నీడ్ ఉందంటే గనక ఇక్కడికెళ్ళొచ్చు హ్యాపీగా. చూస్తున్నారు కదా! కలర్ వేరియేషన్స్‌లో అయితే గర్ల్స్‌కి, బాయ్స్‌కి కూడా ఇక్కడ బెల్ట్స్ దొరుకుతాయి. రోడ్డు పక్కనే షాప్స్ అనమాట వరుసగా ఇవి ఈ రోడ్‌లో. సో, నాకొక ఫ్రాకుంది. అది ఏంటంటే చాలా లూజ్‌గా ఉంటుంది. ఎప్పటినుంచో బెల్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో, దానికోసమని చూస్తున్నాననమాట. సో, బెల్ట్ షాప్ పక్కనే ఇది కూడా వాళ్ళదే. బెల్ట్ షాప్ అండ్ గాగుల్ షాప్ అయితే 2 ఒక్కరివే. ఇక్కడ గాగుల్స్ అనమాట. మనకి డ్రైవింగ్‌లోకి కావాలన్నా, లేదు అంటే సన్ గ్లాసెస్ సన్‌కి బయటకి వెళ్ళేటప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు. మీకు గ్లాసెస్ నీడున్నా గూడా ఇక్కడికొచ్చి మీరు పర్చేస్ చేయొచ్చు. షాప్స్‌లో కూడా మాక్సిమం ఇవే అమ్ముతారండి. మనం ఎక్కువ ప్రైస్ పెట్టే కంటే ఇలా ఇక్కడ కొనుక్కోవడం బెస్ట్. బెస్ట్ ప్రైస్‌కయితే వస్తాయి. బార్గెన్ చెయ్యాలి మనమైతే ఫస్ట్. ఎంత అంటే అంత మనం కొనం గానీ, బార్గెన్ చేయాలనమాట. ఇంకా గాగుల్ షాప్ నుంచి ఇంకొంచెం ఫ్రంట్‌కొస్తే ఇక్కడ క్యాప్స్ షాప్ అనమాట. సో, నేనొక క్యాప్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. సో, అది కూడా చూస్తున్నాననమాట. అన్ని కలర్స్ ఇక్కడ బాయ్స్‌కి, గర్ల్స్‌కి అంటూ డిఫరెంట్‌గా ఉండవంట. వేరే వేరేగా ఉండవంట. అన్నీ ఒకటే. సో, నేనైతే ట్రైలేసి ఒక క్యాప్ అయితే తీసుకున్నాను. చెప్పడం కాస్ట్ చెప్తారు. బట్ మనం అడిగితే తగ్గించి ఇస్తున్నారనమాట. క్యాప్ కూడా నాకు కొంచెం ఎక్స్‌ట్రా కాస్టే చెప్పారు. నేను అడిగితే ఇచ్చారు. తగ్గిచ్చారనమాట. ఈ నావీ బ్లూ తీసుకున్నాను. ముందు పింకే బావుంది కదా! తర్వాత వీడియోలో చెక్ చేసుకున్నాను నేను. ఈ నావీ బ్లూ కంటే ఫస్ట్ పెట్టుకున్న పింకే బావుంది. బట్ లైట్ కలర్స్ అయితే త్వరగా మాసిపోతాయి. వాష్ చేసుకోవాలని చెప్పేసి నేను అది తీసుకోలేదనమాట. సో, ఇదైతే క్యాప్ షాప్ అండి. ఇక్కడ మీకు అన్ని రకాల క్యాప్స్ అయితే దొరుకుతాయి. రౌండ్‌వి ఇలాంటివి కూడాను. నాకు క్యాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ఇంకా నెక్స్ట్ క్యాప్ షాప్ నుంచి అలా కొంచెం ఫ్రంట్‌కొచ్చేస్తే ఇక్కడ ఫ్రేమ్స్ షాప్ అనమాట. ఫ్రేమ్స్ అంటే మనకి దేవుడివి ఉంటాయి కదా! రాధాకృష్ణుడివి, వినాయకుడివి, రామ్, సీత అండ్ జీసస్‌వి ఫ్రేమ్స్ ఉంటాయి కదా! మాక్సిమం పెళ్ళిళ్ళకిస్తారండి ఇవి గిఫ్ట్స్ కింద. మరెందుకు ఏంటో బిహైండ్ ద రీజన్ తెలీదు గానీ ఎక్కువ పెళ్ళిళ్ళకిస్తారివి. మనకి క్లాక్స్ అని, టాయ్స్ అని. సో, ఆ షాప్ అన్నమాట. ఇక్కడ గూడా ప్రైస్ చెప్పినంత కాదు. మనం బార్గెయిన్ చేస్తే తగ్గించయితే ఇస్తున్నారు. ఇక్కడ కూడా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే కస్టమర్స్ దగ్గర రాధాకృష్ణ ఫ్రేమ్ బావుంది గదా! షాప్స్‌లోని కొనే కంటే ఇక్కడ తీసుకోండబ్బా! తక్కువ ప్రైస్‌కొస్తాయి. బెస్ట్ ప్రొడక్ట్ కూడా వస్తది.
చూడండి చాలా కలెక్షన్ అయితే ఉంది. షాప్‌లో కూడా ఉండదేమో ఇంత కలెక్షన్ అనిపిచ్చింది నాకు చూసినప్పుడు. అసలు ఆ చిన్న స్పేస్‌లో ఎంత కలెక్షన్ పెట్టారంటే వాళ్ళు, ఎంత కలెక్షన్ సర్దారంటే. అండ్ ఈ ఫ్రేమ్స్ షాపు పక్కకే ఎళ్ళిపోతే మీరు చూస్తే గనక టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి. టాయ్స్ అన్నమాట. చిన్న పిల్లలకి కావాల్సిన టాయ్స్ కూడా ఉన్నాయి ఫ్రేమ్స్‌తో పాటు. అండ్ నెక్స్ట్ ఇదేదో నాకు బాగా అనిపించిందండి ఈ టాయ్. ఇది కాదు నెక్స్ట్ కార్ తీస్తాను చూడండి. కార్ బావుందనిపించింది. పిల్లలకి గిఫ్ట్ ఇవ్వచ్చు. ఫస్ట్ బర్త్‌డేస్ అవుతుంటాయి కదా! చిన్న పిల్లలకి. మన ఫ్రెండ్స్ పిల్లలకో, రిలేటివ్స్‌లో పిల్లలకో బర్త్‌డేస్ అవి అయ్యేటప్పుడు గిఫ్ట్ కింద ఇవ్వొచ్చనమాట. కార్ బావుందనిపించింది తెలుసా నాకైతే. సో, డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే ఇక్కడున్నాయి. సో, మీరెవరికి ఏదన్నా గిఫ్ట్ చేయాలనుకుంటే ఇక్కడికెళ్ళి హ్యాపీగా బడ్జెట్‌లో అయితే ఇచ్చేయొచ్చు. టెడ్డీ బేర్ షాప్ ఇదే అన్నమాట. ఇంకా అమ్మాయిలకి ది బెస్ట్ షాప్ ఇది. ఇక్కడ ఉండిపోతారేమో మొత్తం టెడ్డీ బేర్స్ అన్నీ కొనుక్కుంటా. ఒక 2, 3 షాప్స్ అయితే ఉన్నాయి టెడ్డీ బేర్‌కి సంబంధించి. చూడండి వీళ్ళు కూడా చిన్న ప్లేస్‌లో ఎంత కలెక్షన్ పెట్టుకున్నారంటే టెడ్డీ బేర్స్. డిఫరెంట్ డిఫరెంట్ టెడ్డీ బేర్స్ అయితే ఉన్నాయిక్కడ. చాలా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి టచ్ చేస్తుంటే. ప్రొడక్ట్స్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు వాళ్ళు. ఫుట్‌పాత్ పక్కన అమ్ముతున్నా గూడా మంచి క్వాలిటీ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ నా పక్కనే ఒక ఆమె బార్గెయిన్ చేస్తుంది. సో, ఇస్తున్నారనమాట. తగ్గిస్తున్నారు ప్రైస్ అయితే. చూసారా టెడ్డీ బేర్స్? చాలా అంటే యానిమల్స్ టైప్స్ ఉన్నాయి. టాయ్స్ టైప్స్ ఉన్నాయి. బావున్నాయి. కలెక్షన్ అయితే బాగుంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టెడ్డీ బేర్స్ అన్నమాట. ఇదొచ్చి ప్యాక్. సో, మనం ఇది టీవీ యూనిట్‌లో సర్దుకోవచ్చు గైస్ బావుంటుంది. ఒక 10 టాయ్స్ ఉన్నాయి. 10 టెడ్డీ బేర్స్ ఉన్నాయి. చిన్న ఒక ప్యాక్‌లో అన్నమాట. బార్గెయిన్ చేస్తే ఇచ్చేస్తారు అది కూడా. 1000 చెప్పారు. చూస్తున్నారా టెడ్డీ బేర్ కలెక్షన్ ఎంతుందో? చిన్న చిన్నవి నుంచి చాలా పెద్ద టెడ్డీ బేర్ గూడా ఉందన్నమాట. అది. షాప్‌లో కొనే కంటే ఇక్కడికొచ్చి కొనుక్కోండి గైస్. నేనైతే నెక్స్ట్ టైమ్ నుంచి నాకే నీడ్ ఉన్నా గూడా బయటే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫ్రేమ్స్ షాప్ అన్నమాట. ఫ్రేమ్ షాపులు కూడా 2, 3 ఉన్నాయి ఇక్కడే ఇదే రోడ్‌లో. అండ్ నేను అడ్రెస్ చెప్తాను చూడండి. మన వైజాగ్‌లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా! ఫుడ్ కోర్ట్ సర్కిల్ ఉంటుంది. ఇంకా అలా చెప్పే కంటే ఎల్ఐసి న్యూ బిల్డింగ్ ఉంటది చూడండి. ఎల్ఐసి న్యూ బిల్డింగ్‌కి ఆపోజిట్ రోడ్‌లో మొత్తం ఆ రోడ్ అంతా కూడా స్ట్రీట్ షాపింగే ఉంటుంది. ఈ షాపులన్నీ అక్కడే ఉంటాయన్నమాట. అండ్ కాంప్లెక్స్ నుంచి మీకు చెప్తాను అడ్రెస్. ఖజానా జ్యువెల్లర్స్ ఉంటుంది కదా! కాంప్లెక్స్ డౌన్‌లో. ఖజానా జ్యువెల్లర్స్‌కి ఆపోజిట్ రోడ్‌లోనే ఈ మొత్తం ఉంటాయన్నమాట షాప్స్ అన్నీ గూడాను. ఒకసారి ట్రై చేయండి గైస్. సో, ఇది ఇంకొక ఫ్రేమ్ షాప్ అన్నమాట. ఇక్కడ కూడా కలెక్షన్ బావుంది. యూనిక్‌గా ఉందన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. చూస్తున్నారు కదా! ఇది చెప్పడం 850 చెప్పారు. మనం బార్గెయిన్ చేస్తే ఇచ్చేస్తారన్నమాట. సో, ఈ క్లాక్ కూడా చూడండి డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకైతే. మీకేమనిపిస్తుంది కలెక్షన్ చూస్తుంటే బావుందనిపిస్తుందా? నచ్చుతుందా గైస్? నాకైతే చాలా నచ్చింది కలెక్షను. ఇక్కడ జీసస్ ఫ్రేమ్స్ ఉన్నాయి. అన్ని గాడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా క్లాక్స్ ఉన్నాయి. మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది ఫ్రేమ్ షాప్ అన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా అలా ఫ్రంట్‌కెళ్ళిపోతే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్ లస్సీ షాప్ చూస్తున్నాను. కానీ ఫాస్టింగ్‌లో ఉన్నాను ఆ రోజు. ఏం చేయలేక నేను, నా ఫ్రెండ్ బయటికెళ్ళామంటే ఏదైనా ఫుడ్ చూసాము అంటే తినాలనిపిస్తే వెంటనే ఎళ్ళిపోతాము. టేస్ట్ చేసేస్తాము. కానీ డ్రై ఫ్రూట్ లస్సీ షాప్ చూసుకుంటా అలా ఉండిపోయాను నేను. తాగలేను. ఫాస్టింగ్ చేస్తున్నాను కదా! ఇంకా నవ్వు నేను అండ్ సో, మీకు ఆకలేస్తే మధ్యలో డ్రై ఫ్రూట్ షాప్ కూడా ఉంది. లస్సీ తాగొచ్చు. ఇంకా ఫ్రంట్‌కొచ్చేస్తే ఇదొక షాప్ అనమాట. సో, ఇదొక్కటే కొంచెం షాప్ లాగుంది. లోపల చిన్న షాప్‌లాగా అరేంజ్ చేశారు. అందరూ బయట ఫుట్‌పాత్‌లో పెట్టారు గానీ, వీళ్ళు లోపలికి చిన్న షాప్‌లో పెట్టారనమాట. సో, లోపలికైతే వెళ్ళాను నేను చూడండి.
ఇక్కడొకటి చూపిస్తాను. ఇది గృహప్రవేశాలు అవుతుంటాయి కదా! వాళ్ళకి గిఫ్ట్ చేస్తే బావుంటుంది. పెట్టుకుంటారు ఇంట్లో. అండ్ ఇదే ఆ చిన్న షాప్ అన్నమాట. ఇక్కడ కూడా టాయ్స్ అవి చాలా బావున్నాయి కలెక్షను. చిన్న చిన్నవి. బావుంది. ఈ షాప్ లోపల కలెక్షన్ బావుంది గైస్. టీవీ ఉండిద్ది అది పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. ఒక్కసారి విజిట్ అవ్వండి మీరు ఈ రోడ్డుకి వెళ్ళి. మీకేదైనా కావాలంటే గనక ఎళ్లి కొనుక్కోండి గైస్. అండ్ ఇవి పిల్లలవన్నమాట. స్కేటింగ్‌వి. ఓవరాల్‌గా ఇదొక్క షాప్ అనమాట. ఇదొక ఫ్రేమ్ షాపు. సో, మీకు ఆల్రెడీ నేను కలెక్షన్ ముందు షాప్స్‌లో చూపిచ్చాను కాబట్టి, ఇది ఓవరాల్‌గా షాప్‌ని చూపిచ్చేస్తున్నాననమాట. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకొక షాప్‌కి వెళ్దాము. ఇదొచ్చి పిల్లలకి అప్పుడే బోర్న్ బేబీస్ ఉంటారు కదా! వాళ్ళు నడవడానికి హెల్ప్ అవుతుంది. ఇది యూజ్ చేస్తుంటారు. తెలుసు మీ అందరికీ. సో, అవి కూడా ఇక్కడ దొరుకుతాయన్నమాట. పిల్లలకి సైకిల్స్, స్కేటింగ్‌వి, స్కేటింగ్ సైకిల్స్. సో, మీరు చూస్తున్నారు కదా! రోడ్డయితే ఖజానా జ్యువెల్లర్స్ అపోజిట్ రోడ్డు, ఎల్ఐసి బిల్డింగ్‌కి అపోజిట్ రోడ్డనమాట. ఇక్కడొక ఎక్స్‌పెన్సివ్ కారైతే వీళ్ళ షాప్‌లోని అతి ఎక్స్‌పెన్సివ్ కారైతే ఒకటి అడిగాననమాట. అదే 11,000 చెప్పారు. దానికే నవ్వుతున్నారు. ఆల్రెడీ ఎవరో పెట్టారంట వాళ్ళ షాప్‌ని యూట్యూబ్‌లో. ఎవరు గణేషా అని అడుగుతున్నాను. మనకి గణేష్ ఉంటాడు కదా! ఫ్యాషన్ కోసం చెప్తుంటాడు. సో, తనా పెట్టాడు అంటే, ఆ! తనే పెట్టాడు అంటున్నారు. సో, మన ఛానెల్‌లో గూడా వస్తదని చెప్పాను. అండ్ కొంచెం ఫ్రంట్‌కొచ్చేస్తే ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. కాలేజ్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్ డిఫరెంట్, డిఫరెంట్ కలెక్షన్ ఉంది అందులో కూడా. క్వాలిటీ కూడా బావుందండి. నేను జిప్స్ చెక్ చేశాను. సో, చెప్తున్నాను కదా! బ్యాగ్‌లు ఒకటే కాదు. స్టార్టింగ్ నుంచి మీరు ఏ షాప్ తీసుకున్నా కూడా మనకు క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు వాళ్ళు. ఫుట్‌పాత్ పక్కన అమ్ముతున్నాం కదా! అని చెప్పేసి. మంచి బ్యాగ్స్, మంచి ప్రొడక్ట్సే పెట్టారు. అన్ని షాపుల వాళ్ళు కూడాను. సో, ఒకసారి వెళ్లి చెక్ చేయండి. నేనది అడుగుతున్నాను. లియోకి అందులో వాటర్ పోసి సమ్మర్ కదా! బాత్ చేపిచ్చొచ్చు. ఎంజాయ్ చేస్తాడేమో అన్నట్టు అడుగుతున్నాను. అండ్ ఇంకా పక్కకొచ్చేస్తే ఇక్కడ క్యారమ్ బోర్డ్స్ షాప్ అన్నమాట. టాయ్స్ అవి. సో, అదండి. చివరికైతే వచ్చేసాం మనం. ఇది ఇంకొక ఫ్రేమ్స్ షాప్ అన్నమాట. ఇంకొక టెడ్డీ బేర్ షాప్ అన్నమాట నెక్స్ట్ అయితే. సో, ఈ రోడ్‌లో ఈ షాప్స్ అయితే ఉన్నాయి. ఇది స్ట్రీట్ షాపింగ్. మీకు నచ్చిందా గైస్? మీకు ఏ నీడ్ ఉన్నా వెళ్లి ఇక్కడ కొనుక్కోండి. పర్చేస్ చేసుకోండి. ఓకే. బడ్జెట్‌లోని మంచి ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. సో, ఎల్ఐసి బిల్డింగ్ అపోజిట్, ఖజానా జ్యువెల్లర్స్‌కి అపోజిట్ రోడ్ చూస్తున్నారు కదా! ఇదే లొకేషన్ అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందా? ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందా? సో, ఒక్క వీడియో లైక్ ఇవ్వండి. ఒక్క లైక్ ఇవ్వండి వీడియోకి. ఇంకా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరో మంచి వీడియోతో, మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో తప్పకుండా కలుద్దాము. పర్సనల్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు యాక్సెప్ట్ చేయండి గైస్. ఓకే. బాయ్.